హాయ్ టీమ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో వైరల్ పే వన్ ఆపర్చునిటీకి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పి ఒక అప్డేట్ ఇద్దామని చెప్పి మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో ముఖ్యంగా వైరల్ పేలో వన్ ఆపర్చునిటీలో త్వరలోనే ఒక మెగా చేంజ్ అనేది తీసుకురాబోతున్నాము. సో సిస్టమ్ ఎక్కడా డిలే అవ్వకుండా అదేవిధంగా ఇంకా ఫాస్ట్గా వర్కౌట్ అయ్యే విధంగా కంపెనీ కొన్ని మేజర్ అప్డేట్స్ని చాలా సీరియస్గా తీసుకురాబోతుంది. టెక్ టీమ్తో రాత్రంతా కూడా మేము అదే పనిలో బిజీగా ఉన్నాము. మీరందరూ యాక్చువల్గా మీటింగ్ అయిపోయిన తర్వాత మన 8 to 10 మీటింగ్ అయిపోయిన తర్వాత పడుకుంటారు సరదాగా హ్యాపీగా. కానీ మా పని అలా ఉండదండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయడానికి నైట్ టైం టెక్ టీమ్తో కలిసి మేము వర్క్ చేయాల్సి వస్తుంది. చాలామందికి ఎందుకు సిస్టమ్స్ డిలే అవుతుంది అనే డౌట్ రావచ్చు. నిజానికి ఈ కంపెనీ ఇంకా వాస్తవంగా అప్లికేషన్ని ఎక్కడ అఫీషియల్గా మార్కెట్లోకి అధికారికంగా రిలీజ్ చేయలేదండి. సో అయినా సరే ఇప్పటి వరకు దాదాపు 25,000 మంది యూజర్స్ మన దగ్గరికి వచ్చారు. సో దాంట్లో ఇప్పటికే 1,200 మంది రీఛార్జ్ చేసుకున్నారు మన దగ్గర. మొబైల్ రీఛార్జు, డిటిహెచ్ రీఛార్జు, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్ ₹1 ఖర్చు పెట్టకుండా దాదాపు 1,200 మంది చేసుకున్నారు ఇప్పటిదాకా. కంపెనీ వాస్తవంగా నేను మొదట్లో చెప్పినట్టు అఫీషియల్గా యాప్ని ఇంకా రిలీజ్ చేయలేదు. కేవలం నా ఒక్కడికి తెలియటం వల్ల 25,000 మంది యూజర్స్ వచ్చారు. అంటే నేను దీని గురించి రీసెర్చ్ చేసి దీనివల్ల నా టీంకి ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతో కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేయకుండానే మనం కొంతమందికి చెప్పి ఆ కొంతమంది ఇంకొంతమందికి, ఆ కొంతమంది ఇంకొంతమందికి, అలాగా 25,000 మంది యూజర్స్ వచ్చేసారు. సో దానివల్లే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. నో ప్రాబ్లం, దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. సో కంపెనీ అఫీషియల్గా రిలీజ్ చేసిన తర్వాత సో లక్షల మంది యూజర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారండి. వన్ ఆపర్చునిటీ యాప్ ఎందుకు డెవలప్ చేసామో తెలుసా? మాకు లీడర్స్ కావాలి. సో ఆ లీడర్స్ని ఫిల్టరేషన్ చేసే ప్రాసెస్సే ఈ వన్ ఆపర్చునిటీ. లక్షల్లో యూజర్స్ 100% ఆటోమేటిక్గా వస్తారు. అదంతే. ఎందుకంటే వైరల్ పేలో ఉన్నటువంటి ఫీచర్స్, కన్సిస్టెంట్ క్యాష్ బ్యాక్, కన్సిస్టెంట్ రెఫరల్ బోనస్ లక్షల మంది యూజర్స్ ఎంజాయ్ చేస్తారండి. వాస్తవంగా మనకి ప్రెసెంట్ ఇప్పుడు కావాల్సింది యూజర్స్ కాదు, లీడర్స్ కావాలి. ఓకేనా? భారతదేశంలో 150 కోట్ల మంది జనాభా ఉన్నారు, మనందరికీ తెలిసిందే. దాంట్లో నుంచి ఫిల్టరేషన్ ప్రాసెస్లో లీడర్స్ని మేము 10,000 పిన్ కోడ్లకి 10,000 మంది లీడర్స్ని తయారు చేస్తున్నాం. ఓకేనా? లీడర్ అవ్వాలంటే అంత ఈజీగా లీడర్ అవుతారండి? లీడర్ అవ్వాలి అంటే ఓపిక, సహనం, విశ్వాసం, కన్సిస్టెన్సీ, పక్కవాడికి సాయం చేయడం, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ బాధ్యతని తన భుజాల మీద వేసుకుండేవాడే లీడర్ అండి. వాళ్ళ టీంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, తెచ్చి గ్రూప్లో వేసేసేవాడు లీడర్ కాదు. వాళ్ళ టీంలో ప్రాబ్లమ్స్ వస్తే అతను ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయగలిగే అయితే తను క్లియర్ చేయాలి. అటువంటి వ్యక్తే లీడర్ అవుతాడు. అటువంటి వ్యక్తే వైరల్ పేలో పిన్ కోడ్ హెడ్ అవుతాడు. సో చాలామంది అంటూ ఉంటారు, సార్ ఇది రీఛార్జ్ అవ్వట్లేదు, కాయిన్స్ రావట్లేదు, అది ఇదని చెప్పి టెన్షన్ పడతారు. ఈ ప్రపంచంలో టెన్షన్ లేకుండా చాలా ఈజీగా, చాలా సరదాగా ఆడుతూ పాడుతూ అద్భుతంగా ఆనందిస్తూ అమౌంట్ ఎర్న్ చేయాలంటే అది కేవలం ఎటువంటి టెన్షన్ లేకుండా, అది కేవలం వన్ ఆపర్చునిటీ వైరల్ పేతోనే సాధ్యం. ఓకేనా? ఇక్కడ మనం టెన్షన్ పడాల్సిన అవసరం దేనికి సార్? మనం ఎక్కడన్నా డబ్బులు ఇన్వెస్ట్ చేసామా? లేదు కదా. మనం కేవలం మన యొక్క ఖాళీ సమయాన్ని మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాం. అవునా కదా? సో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మనం టెన్షన్ పడాలి. డబ్బులు ఇన్వెస్ట్ చేసిన చోట అయితే మటుకు కుక్కిన పెయిన్ లాగా చాలా మంది భయపడుతూ ఉంటారు. అదే మీరు సరదాగా డబ్బులు సంపాదించవచ్చు అంటే ఇక్కడ లేనిపోని అన్ని చూపిస్తూ ఉంటారు. ఓకేనా? సో ఎవరైతే లీడర్గా ఉన్నారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. మా దగ్గర నేను ఆల్రెడీ మొదటి నుంచి ఒకటి చెప్తాను. నేను దోసట్లో నీళ్లు పట్టుకున్నాను, అవి నాకు తెలుసు ఈ కింద గ్యాప్లో నుంచి జారిపోతాయని. చివరికి చేతిని అంటు పెట్టుకొని ఉంటారు చూసారా, వాళ్ళే లీడర్స్ అండి. సో వన్ ఆపర్చునిటీ ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే లీడర్స్ని ఫిల్టర్ చేస్తుంది. ఆ లీడర్స్ని ఎలా ఫిల్టర్ చేస్తుంది? యాప్ ఏదైనా ప్రాబ్లం వస్తే టెన్షన్ పడకుండా, తన టీం టెన్షన్ పడుతుంటే టెన్షన్ పడద్దు, ఇది ఓన్లీ బీటా టెస్టింగ్ మాత్రమే, మన కంపెనీ అద్భుతంగా మరిన్ని ఫీచర్స్ ముందు తీసుకురాబోతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా యాప్ రెడీ చేయబోతుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన వాళ్ళే లీడర్స్. ఓకేనా?
సో మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో 150 కోట్ల మంది జనాల్లో 10,000 మందిని పిన్ కోడ్స్ హెడ్స్ని చెయ్యబోతున్నాము. వాళ్ళకి మినిమం నెలకి 5 లక్షల రూపాయల ఇన్కమ్ వైరల్ పే వన్ ఆపర్చునిటీ ద్వారా కంపెనీ ఇవ్వబోతుంది. సో మీలాగే నేను కూడా ఒక యూజర్గా 10 పైసలు సంపాదించటానికి ఇనీషియల్గా నేను కూడా 10 పైసలే సంపాదించాను. కానీ 10 పైసలు, 20 పైసలు, 50 పైసలు సంపాదించడానికి రాలా. రోజుకి 40,000 సంపాదించడానికి వన్ ఆపర్చునిటీలో వచ్చాను, వైరల్ పేకి వచ్చాను. ఈరోజు భగవంతుడు అనుకోకుండా నాకు అవకాశం కల్పించబట్టి ఒక CEO స్టేజ్కి నేను వెళ్ళాను. సో ఈ కంపెనీలో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తారో, సో ఎవరైతే పేషెన్స్గా ఉంటారో వాళ్ళకి ఈ అద్భుతమైన అవకాశాన్ని మేము ఇవ్వబోతున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా లీడర్గా ఉండాలి. దయచేసి క్యాడర్గా మాత్రం ఉండమాకండి. నెలకు 5 లక్షలు ఎవరిస్తారు సార్? పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో అమెరికాలో కూడా 5 లక్షలు సంపాదించలేకపోతున్నారు. కానీ వన్ ఆపర్చునిటీలో మేము వన్ ఆపర్చునిటీ వైరల్ పే ద్వారా మిమ్మల్ని 100కి 100% 5 లక్షలు మేము ఇస్తాం. కావాల్సింది ఓపిక, సహనం. కంప్లైంట్స్ అవి ఇవి మాకు వద్దు. మాకు ఇన్వెస్ట్మెంట్ అసలు వద్దు. పొరపాటున మీ ద్వారా ఏమన్నా మేము కంపెనీ బతుకుతుందనే ఆలోచనలో ఎవరన్నా ఉన్నారేమో, ప్లీజ్ అలా థింక్ చేయొద్దు. కంపెనీ మీ దగ్గర ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకోవట్లేదు, మీ ఎవరి దగ్గర రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టించట్లేదు. దయచేసి ఎవరు కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టించడానికి మీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, తర్వాత బాధ్యత ఎవరు వహించరు. ఓకేనా? సైబర్ క్రైమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో APK ఫైల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో సదా మిమ్మల్ని నా గ్రూప్లో ఉండేటువంటి వ్యక్తుల్ని నేను కాపాడుకుంటూ ఉంటాను. అది నా బాధ్యత. ఎందుకంటే నన్ను నమ్మి నా గ్రూప్లో ఉన్నారు సార్. మీరు నష్టపోతే నేను నష్టపోయినట్టు ఫీల్ అవుతా. వాస్తవంగా మిగిలిన వాళ్ళు అలా ఫీల్ అవుతారో తెలియదు, కానీ నేనైతే అలాగే ఫీల్ అవుతా. ఓకేనా? థ్యాంక్ యూ టీమ్. మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.